నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టిడ్కో ఇళ్ల వద్ద దేవాలయాలు నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. ఎస్టీయూ నిర్వహిస్తున్న సమరశంఖంకు వినుకొండ నుండి తరలి వెళ్లిన ఉపాధ్యాయులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక శిక్షణ అందించాలన్న కలెక్టర్ కృతికా శుక్లా. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద దేవాలయాలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్స్లో చీఫ్ విప్ జీవీ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో టిడ్కో ఇళ్ల వద్ద దేవాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అన్నారు. అలాగే దళిత వాడల్లో దేవాలయ నిర్మాణాలతో పాటు మినీ కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఎంతగానో ఉపయోగపడతాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. శుభకార్యాలు జరుపుకునే సమయంలో వర్షాలు కురిస్తే ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేవాలయాలతో పాటు మినీ కళ్యాణ మండపాలు నిర్మించినట్లయితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మినీ కళ్యాణ మండపాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అధ్యక్ష, మంత్రి గారు టిడ్కో ఇళ్ల దగ్గర కూడా దేవాలయ నిర్మాణం సీఎం గారి ఆదేశాల మేరకు చేయడం చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. దాంతో పాటు దళిత వాడల్లో కూడా ఈ దేవాలయాల నిర్మాణానికి సహాయం చేస్తున్నారు, సంతోషం. అలాగే మంత్రి గారిని కోరేది ఏంటంటే దళిత వాడల్లో కళ్యాణ మండపాలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి నిర్మిస్తాయి, ప్రజలకు చాలా ఉపయోగపడతాయి అధ్యక్ష. పాత గుళ్లలో చాలా దేవాలయాల్లో పూజారులు కొన్ని చోట్ల లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని బదులు కళ్యాణ మండపాలు అయితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని చక్కగా వివాహాలు, శుభకార్యాలు, అక్కడ పుట్టినరోజులు ఇలాంటివి కూడా పేదలు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అధ్యక్ష. వర్షాలప్పుడు ఇలాంటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి చేస్తే బాగుంటుందని కూడా మంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బుధవారం విజయవాడలో ఎస్టీయూ నిర్వహిస్తున్న సమరశంఖంకు వినుకొండ ఏరియా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, వెంటనే పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. జిల్లాలో సంప్రదాయ వృత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. పలు సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో 2025-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పద్మజ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బీసీ, ఓసీ విద్యార్థులకు ₹200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ₹125 దరఖాస్తుకు చెల్లించాలన్నారు. మార్చి 31 లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. ఏప్రిల్ 12న పరీక్ష నిర్వహిస్తామన్నారు. వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామం నందు శ్రీ పోలేరమ్మ అమ్మవారు, పోతురాజు స్వామి వార్లు రియు ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆయన వెంట గ్రామస్తులు ఉన్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.